ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. కిందటి వీడియోలో యెహోవా అనే పదాన్ని లేఖనాలలో నుండి ఎందుకు తొలగించారు అన్న విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది. ఎవరినైనా చూడనట్లయితే ఆ లింక్ను డిస్క్రిప్షన్లోను, ఫస్ట్ కామెంట్లోను, అలాగే ఐ కార్డ్స్లోను, ఎండ్ టైటిల్స్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దాన్ని చూడండి. ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా యూదులు యెహోవా అనే పేరును ఎందుకు పలకరు అన్న విషయాన్ని మరి జాగ్రత్తగా ఈ భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూదులు ఎవరు కూడా యెహోవా అన్న పేరును, లేకపోతే వారు పిలిచేటటువంటి యహ్వే అన్న పేరును వారు పలకరు. ఆ నామము వారి మధ్యన కేవలము 2 సార్లు మాత్రమే పిలువబడుతుంది, ఉపయోగించబడుతుంది. అది ఎప్పుడంటే, మొదటిది యెరూషలేము మందిరములో బెనిడిక్షన్ అప్పుడు, అంటే ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు, ముగింపు ఆశీర్వాదాలు ప్రకటించేటప్పుడు యాజకుడు మాత్రమే ఆ పదాన్ని పలుకుతాడు. ఇది మొదటిది. రెండవది, యెహోవా అనే పదాన్ని సంవత్సరానికి ఒకసారి మాత్రమే యోమ్ కిప్పూర్ అప్పుడు, ఆ యొక్క డే ఆఫ్ అటాన్మెంట్, ప్రాయశ్చిత్త దినం అప్పుడు మాత్రమే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి 10 సార్లు ఆ రోజున యహ్వే అనే పదాన్ని లేక యెహోవా అనే పదాన్ని పలుకుతారు. ఈ 2 సందర్భాలలో తప్ప ఈ యెహోవా అనే పదము వారి మధ్యన వినపడదు. అయితే దాని యొక్క కారణాలను కిందటి వీడియోలో విశ్లేషించడం జరిగింది. ఆ నామాన్ని వారు ఎంతో పవిత్ర నామంగా, సాక్రెడ్ నామంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా వ్యర్థముగా వారికి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పలికే ప్రయత్నం చేయరు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు నివసించటం జరిగింది. మరి ఆయన కూడా యూదుడుగానే పుట్టాడు. ఆయన మరి యెహోవా అనే ఆయనను ఏ రకంగా సంబోధించాడు అనేది లేఖనాల ఆధారంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో దేవుడు యెహోవా తండ్రి గురించి మాట్లాడేటప్పుడు యేసయ్య తండ్రి అని సంబోధించినట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే లేఖనాలలో ఆయన ఏమని మాట్లాడాడు అని రాయబడి ఉన్నది అనేది ఆశ్చర్యకరమైన విషయము ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథములోని లూకా పత్రిక 4వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు. లూకా పత్రిక 4వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు. అక్కడ సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవాలయంలో లేఖనాలను చదవటం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఆయనకు యెషయా గ్రంథం ఇవ్వబడింది. అయితే ఆ లేఖన భాగాలను ఆయన ఎట్లా చదువుతున్నారో అక్కడ రాయబడింది. లూకా 4:17 నుంచి 19 చదువుతున్నాం, జాగ్రత్తగా గమనించండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ఈ రకంగా చదువుతున్నారు ఆయన, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువర్తమానము ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. గమనించండి, యెరూషలేము దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి చేతికి యెషయా గ్రంథాన్ని ఇచ్చినప్పుడు ఆయన యెషయా గ్రంథంలోని ఆ మాటలను చదివినట్టుగా మనం ఇక్కడ లేఖనంలో చూస్తాం. అయితే యెషయా గ్రంథంలో అసలు ఏమిటా లేఖన భాగము? ఏ లేఖన భాగాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చదివారంటే, యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని ఆయన చదువుతూ ఉన్నారు. ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి, అక్కడేమి రాయబడి ఉంది, రెండిటికి మధ్యన ఆయన చదివిన దాంట్లో ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనిద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 1-2 వచనాలు యేసుక్రీస్తు ప్రభుల వారు చదివిన లేఖన భాగాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదందన దినమును ప్రకటించుటకును అని అక్కడ వ్రాయబడింది. గమనించండి, ఈ యెషయా 61వ అధ్యాయంలోని లేఖన భాగాల్ని ఆయన యెరూషలేము మందిరంలో చదివి వినిపిస్తున్నారు. అయితే అక్కడికి ఇక్కడికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, యెషయా 61లో ఏమి రాయబడి ఉందంటే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. మొదటి వచనము గమనించండి, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఇక్కడ ఆయన ఏమని చదివారంటే, ప్రభువు ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, లేకపోతే ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది అని చదివారు. ఇక్కడ ప్రభువగు యెహోవా ఆత్మ అని ఉంటే ఆ యెహోవా అన్న నామాన్ని ఆయన ఉపయోగించలేదు, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది అని చదివారు. 2వ వచనము
యెషయా 61:2లో మనం చూసినట్లయితే యెహోవా హితవత్సరము అని అక్కడ రాయబడి ఉంటే ఇక్కడ ఆయన ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు అని చదవటం జరిగింది. అయితే గడిచిన వీడియోలోనే చెప్పాను, 6వ సంవత్సరము BC నుండి యూదులు యెహోవా అనే పదాన్ని వాడటం మానేశారు. అది పవిత్ర నామము కాబట్టి వ్యర్థంగా దాన్ని ఉపయోగించకూడదని తలంచి లేఖనాలలో యెహోవా వచ్చినప్పుడల్లా వారు అదోనాయ్ అని, అంటే మై లార్డ్ అని, లేకపోతే ఎలోహిం అని, మై గాడ్ అని వారు ఉపయోగించటం ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు దాని తర్వాతే జన్మించటము జరిగింది కాబట్టి ఆయన కూడా లేఖన భాగాలను చదివేటప్పుడు యెహోవా అని ఉన్న చోటన ప్రభువు అని ఆయన ఇక్కడ సంబోధిస్తున్నట్టుగా చాలా క్లారిటీగా మనకి కనిపిస్తోంది. గమనించండి, చాలా ఆశ్చర్యకరమైన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అయితే 6వ శతాబ్దం అప్పటి నుంచి ఈ యొక్క బాబిలోన్ ఎగ్జైల్ తర్వాత నుంచి బబులోను చెర తర్వాత నుండి వారు వాడటం మానేశారు. కానీ ముందు కాలంలో అయితే ఆ యొక్క యెహోవా లేకపోతే యహ్వే అన్న నామము చాలా వైడ్ స్ప్రెడ్గా వారు ఉపయోగించేవారు. ఎక్కడ పడితే వారు అక్కడ దాన్ని రాసేవారు, మాట్లాడేవారు కూడా. దానికి సంబంధించిన ఉదాహరణలను కనుక మనం చూసినట్లయితే 1961వ సంవత్సరంలో రాజైన హిజ్కియా యొక్క సమాధిని ఆర్కియోలాజికల్ డిపార్ట్మెంట్ వారు కనుగొనడం జరిగింది. అయితే ఆ సమాధి గోడల మీద ఏమని రాయబడి ఉందంటే జెహోవా లార్డ్ ఆఫ్ ది హోల్ ఎర్త్ అని రాయబడింది. అంటే సమాధి గోడల మీద కూడా యెహోవా అన్న పదాన్ని వారు వాడుతూ ఉండేవారు. అంటే వైడ్ స్ప్రెడ్గా దాన్ని ఉపయోగిస్తూ ఉండేవారు. అది మొదటిది. ఇంకా రెండవ ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే 1966వ సంవత్సరంలో ఒక మట్టి ట్యాబ్లెట్ ఈ యొక్క శాస్త్రవేత్తలకు దొరకటం జరిగింది. అయితే ఆ మట్టి ట్యాబ్లెట్ ఏంటంటే ఎలియాషీబుకు అతని సబార్డినేట్ ఒకడు రాసిన ఉత్తరం. అది దాని మీద ఏమని రాయబడి ఉందంటే యహ్వే మే ఆస్క్ ఫర్ థై పీస్ అని రాయబడింది. యహ్వే అన్న పదము తరచుగా అక్కడ వాడబడింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే ముందు కాలాలలో ఈ యహ్వే అనే పదాన్ని అయితేనేంటి, జెహోవా అనే పదాన్ని అయితేనేంటి వైడ్ స్ప్రెడ్గా యూదులు ఉపయోగించేవారు. 6వ శతాబ్దము నుంచి మాత్రము బాబిలోన్ ఎగ్జైల్ పూర్తయినప్పటి నుండి లేఖనాలలో యహ్వే, యెహోవా, జెహోవా అని ఉన్నప్పటికీ కూడా ఆ భాగాలు వచ్చినప్పుడు మాత్రము ఎలోహిం అనో, అదోనాయ్ అనో, మై లార్డ్ అనో, గాడ్ అనో వారు మార్చి లేఖన భాగాలను చదివారు. కేవలం 2 సందర్భాల్లో మాత్రమే ఇప్పటికీ ఆ నామము వారి మధ్యన ప్రకటించబడుతుంది. ఈ విషయాలను ఇప్పటిదాకా నేను మీకు తెలియజేశాను. అయితే ఈ యెహ్వే లేకపోతే యెహోవా అన్న దేవుడు, ఈ యొక్క దేవుడు తనను తాను పరిచయము చేసుకున్న విధానము ఏమని పరిచయం చేసుకున్నాడు, ఏ పదము నుండి అది ఆవిర్భవించింది, దాని విశేషాలన్నింటినీ కూడా కిందటి వీడియోలో ఆల్రెడీ చెప్పాను. మరొక్కసారి మీ ముందు ఉంచుతా ఉన్నాను, గమనించండి. ఒకసారి మీరందరూ కూడా మీ స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మొదటిగా దేవుడు తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకున్నాడో చూద్దాం. మోషేతో దేవుడు మాట్లాడాడు, మనందరికీ బాగా తెలుసు. తనను తాను 4 పదాలతో పరిచయం చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ 4 పదాలనే హీబ్రూలో టెట్రాగ్రామెటాన్ అంటారు. ఆ పదాలు ఏమిటంటే ఇక్కడ మీరు ల్యాప్టాప్ స్క్రీన్ పైన చూసినట్లయితే యు, హే, వేవ్, హే ఆ 4 పదాలు, యు, హే, వేవ్, హే ఈ 4 పదాలని కూడా టెట్రాగ్రామెటాన్ అంటారు. దేవుడు తనను తాను పరిచయం చేసుకున్న విధానం. అయితే తర్వాత దానిని ట్రాన్స్లేషన్స్లో చూడండి, మీరు YHWHగా ట్రాన్స్లేట్ చేశారు. దానిని ఇంకా పిలవటానికి ఉపయోగకరంగా ఉండటానికి యెహ్వేగా ట్రాన్స్లేట్ చేయటం జరిగింది. దాని తర్వాత ఇంగ్లీష్లో జెహోవాగా ట్రాన్స్లేట్ చేశారు, మన అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మన తెలుగు గ్రంథాల్లో అయితేనేమిటి, ఇతర గ్రంథాల్లో అయితేనేంటి యెహోవా అన్నీ మనం స్ట్రైట్గా పిలుస్తూ ఉన్నాం. అర్థమైంది కదండి. టెట్రాగ్రామెటాన్ అనే 4 పదాల నుండి దేవుడు తనను తాను పరిచయం చేసుకున్న విధానము యు, హే, వేవ్, హే నుండి YHWH, తర్వాత యెహ్వే, దాని తర్వాత జెహోవా లేదా తెలుగులో మనము ఇక్కడ పిలుస్తా ఉన్న యెహోవా అన్న పదాలు డిరైవ్ అయినట్టుగా మనకి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. దీన్నే ఇప్పుడు మీరు స్క్రీన్ రికార్డింగ్లో క్లియర్గా చూశారు కదా. ఇప్పుడు ఏ రకంగా యెహ్వే అన్న పదము లేకపోతే అది మొదటి నుండి ఆవిర్భవించి ఇప్పటి వరకు ఎట్లా వచ్చింది అన్న విషయాన్ని మీరు చూశారు. అయితే యూదులు ఎవరు కూడా అందులో ఉన్న పవిత్రతను గుర్తించి ఆ పదాన్ని వారు
పలకరు. అయితే మరి ఈరోజు మనం పలకాలా అండి వద్దా అండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. వేరే వారి సంగతి నాకు తెలియదు, కానీ నా మటుకైతే యెహోవా అని పలకటంలో నాకు చాలా ఆనందం ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ పదాన్ని పలికినప్పుడల్లా కూడా అందులో ఒక గొప్ప ఎమోషన్ ఉంది. యెహోవా అన్న పదాన్ని పలికినప్పుడు నేను గొప్ప భావోద్వేగానికి ఎప్పుడు కూడా గురవుతూ ఉంటాను. అలాగే ఒక శక్తి నన్ను వెన్నంటి ఉంది అన్న అభిప్రాయము ఆ పదము పలికినప్పుడల్లా ఆ యొక్క విధమైన ఆనందము, ఆ యొక్క భావన నాకు కలుగుతూ ఉంది. కాబట్టి నేనైతే యెహోవాగా మన దేవుణ్ణి పిలవటాన్నే ఇష్టపడతా ఉన్నాను. ఎవరి పర్సనల్ చాయిస్ వారిది. అంతే ఈ విషయాన్ని గమనించాలి. అయితే వ్యర్థముగా కానీ పిచ్చి పిచ్చిగా కానీ ఆ పదాన్ని మాత్రము వాడకుండా ఉండటము మంచిది. అయితే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే యూదులు యెహోవా యొక్క నామాన్ని, ఆ యొక్క పదాన్ని ఎందుకు పలకరు, దాని యొక్క అంతరార్థం ఏమిటి అన్న వివరాలను మన చారిత్రక విషయాలతో మనం ధ్యానించడం జరిగింది. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నమ్ముతూ ఉన్నాను. ఇటువంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కొరకు, అట్లానే ఇంకా స్పిరిచువల్ మెసేజెస్ కొరకు, బైబిల్లోని మీరు ఎప్పుడూ కూడా ఆలోచించినటువంటి మర్మాల కొరకు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అట్లానే ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, మీ సూచనలు కామెంట్స్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమెన్.